సత్యసాయి జిల్లా మడకసిర అమిదాలగొంది బాలుడి అదృశ్యం కలకలం రేపుతోంది. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల చేతన్ కుమార్ అనే విద్యార్థి నిన్న మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు. విషయాన్ని వెంటనే పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నేడు మడకసిర సరిహద్దున గల కర్ణాటకలోని రాజవంతి అటవీ ప్రాంతంలో బాలుడు హత్య కాబడి కనిపించాడు. చేతన్ హత్యతో తల్లిదండ్రులు కన్నీరుగా మున్నీరుగా విలపించారు. ఆంధ్ర, కర్ణాటక పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. సత్యసాయి జిల్లా మడకసిర అమిదాలగొంది బాలుడి అదృశ్యమైతే కలకలం రేపుతోంది. 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల చేతన్ కుమార్ అనే విద్యార్థినైతే కూడా గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్, భవాని, మొత్తం పైన సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గంలోని ఆమిదాలగొంది గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఆ విద్యార్థి పాఠశాలకు వచ్చిన విషయాన్ని పసిగట్టినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ విద్యార్థిని అత్యంత చాకచక్యంగా తీసుకెళ్లి హత్య చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే సత్యసాయి జిల్లా మడకసిర మండలం ఆమిదాలగొంది ప్రభుత్వ పాఠశాలలో 13 సంవత్సరాల చేతన్ 8వ తరగతి చదువుతున్నాడు. ఈ అబ్బాయి మరవపల్లి గ్రామానికి చెందినటువంటి అబ్బాయి. వీరి తల్లిదండ్రులు పుష్ప వెంకటస్వామికి సంబంధించినటువంటి వారి కుమారుడు చేతన్. అయితే యథావిధిగా ప్రతిరోజు పాఠశాలకు వచ్చినటువంటి విధంగానే నిన్నటి రోజు పాఠశాలకు వచ్చాడు. మధ్యాహ్నం దాకా ఆ పిల్లలతో ఆడిపాడాడు, కలిసి చదువుకున్నాడు. ఇక మధ్యాహ్నం వేళ ఆ అబ్బాయి కనిపించకపోవడంతో ఆందోళనకు గురైనటువంటి పాఠశాల ఉపాధ్యాయులు సంబంధిత ఆ అబ్బాయి చేతన్ తల్లిదండ్రులకు అదేవిధంగానే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అబ్బాయి తల్లిదండ్రులు, చేతన్ తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకొని అక్కడ జరిగినటువంటి ఏం జరిగిందనేది కనుక్కున్నారు. అదే విధంగానే మడకసిర పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే విధంగానే ఉపాధ్యాయులు కూడా ఇది ఘటన పైన, విద్యార్థి అదృశ్యమైనటువంటి ఘటన పైన పోలీసులకు ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అభ్యర్థి ఎవరైతే విద్యార్థి ఎవరైతే ఉన్నాడో చేతన్ ఎవరు తీసుకెళ్లారో అనేటువంటిది ప్రాథమికంగా ఎవరు గుర్తించినటువంటి పరిస్థితి. అయితే మధ్యాహ్నం చాలా చాకచక్యంగా అబ్బాయి బయట మధ్యాహ్నం భోజనానికి వదిలినటువంటి సందర్భంలో అబ్బాయిని తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. విద్యార్థిని ఎవరు తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు అనేది ఒక మిస్టరీగా మారింది. ఎందుకంటే రోజు సాధారణంగానే స్కూల్ కి ఏదైతే వారి గ్రామం మరవపల్లి గ్రామం ఉందో ఆ మరవపల్లి గ్రామం నుంచి రోజువారీ విధంగానే పాఠశాలకు వచ్చాడు. అయితే ఇంతలోని ఏం జరిగింది, ఎందుకు ఎవరు కిడ్నాప్ చేశారు అనేటువంటిది కూడా ఎవరు గుర్తించలేనటువంటి పరిస్థితి. అయితే ఒక అబ్బాయి మరువపల్లి గ్రామానికి చెందినటువంటి ఎవరైతే ఈ కిడ్నాప్ గురయ్యాడో చేతన్ 8వ తరగతి విద్యార్థి ఈ రోజు విగత జీవుడుగా పడి ఉన్నటువంటి విషయాన్ని గుర్తించారు. అయితే తీసుకెళ్ళినటువంటి నిందితులు, గుర్తు తెలియని నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిని, విద్యార్థిని హతమార్చినట్టు తెలుస్తుంది. దీన్ని విషయం తెలిసినటువంటి సంబంధిత మడకసిర పోలీసులు అదే విధంగానే వారి తల్లిదండ్రులు కూడా ఆ ఘటనా స్థలానికి చేరుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఆ అబ్బాయి హత్యకు కారణం ఏంటి, అసలు ఎందుకు తీసుకెళ్లారు, ఎంతమంది కలిసి ఆ విద్యార్థిని పాఠశాల వద్ద నుంచి తీసుకెళ్లారు అనేటువంటిది కూడా పూర్తిగా దర్యాప్తులో తేలాల్సి ఉంది. అయితే ప్రాథమికంగా దొరికినటువంటి ఆనవాళ్ల మేరకు విద్యార్థిని ద్విచక్ర వాహనం పైన గుర్తు తెలియని నిందితులు తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. అయితే దీనికి కారణాలు ఏంటి, ఏదైనా కుటుంబ సమస్యలు ఉన్నాయా, కుటుంబ గొడవలు ఉన్నాయా, ఈ కుటుంబ గొడవల నేపథ్యంలో సంబంధిత వ్యక్తులు ఎవరైనా హత్య చేశారా అనేది
కూడా అనుమానాలకు దారి తీస్తుంది. ఎందుకంటే సాధారణంగా ఆ పాఠశాలకు వచ్చినటువంటి విద్యార్థి చేతను మధ్యాహ్నం దాకా ఉన్నాడు. అయితే ముందస్తుగా ఏదైనా ప్రణాళికాబద్ధంగానే చేతన్ను కిడ్నాప్ చేసి హతమార్చారా అన్న అనుమానాలకు కూడా ఈ సంఘటనను బట్టి తావిస్తుంది. ఎందుకంటే ఇతరులు ఎవరు ఏదైనా ఆశ తగాదాల విషయంలోనూ లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు అనేటువంటిది కూడా అనుమానాలకు దారి తీస్తుంది. లేకపోతే ఇతరత్ర వివాహేతర సంబంధాల మూలంగా ఏదైనా ఈ హత్య జరిగిందా అన్న అనుమానాలు కూడా ఆ స్థానికులు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ పాఠశాలలో ఎంతో నవ్వుతూ పాఠశాలకు వచ్చి తోటి విద్యార్థులతో కలిసిమెలిసి ఉన్నటువంటి చేతన్ ఒక్కసారిగా ఈ రోజు కిడ్నాప్ గురై విగత జీవుడుగా ఏదైతే సత్యసాయి జిల్లా మడకశిర సమీప ప్రాంతంలో కర్ణాటకలో ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆ అడవి ప్రాంతంలో అతని యొక్క మృతదేహాన్ని రాజవంతి అనేటువంటి అటవీ ప్రాంతం వద్ద ఆ మృతదేహాన్ని గుర్తినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీంతో ఆ పాఠశాల విద్యార్థులుగా తన తోటి విద్యార్థులు కిడ్నాప్ చేశారని తెలుసు ఒకవైపు భయాందోళనకు గురయ్యారు. అంతేకాకుండా తన తోటి విద్యార్థి చనిపోయాడన్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి కొంతమంది విద్యార్థులు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిగా కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ సంఘటన జరిగిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగినప్పటికీ అయితే ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు చేశారు అనేటువంటిది కూడా పోలీసులు గుర్తించే క్రమంలో ఉండగానే విద్యార్థి హత్యకు గురయ్యాడు అనేటువంటి విషయం సంచలనంగా మారింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి భవాని. అయితే పోలీసులు మాత్రం సంఘటనా స్థలానికి వెళ్లి ఒకరిని మాత్రం అదుపులోకి తీసుకున్నట్టు మాత్రం తెలుస్తుంది. పూర్తి వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది భవాని. ఓకే, థ్యాంక్ యూ రసూల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.